హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం రెగ్యులర్గా శారీ కట్టుకున్నప్పుడు ఎప్పుడు ప్లీట్స్ పెట్టి ఇలా పిన్ పెట్టేస్తే రెగ్యులర్గా ఉంటుంది కదా. సో ఇలా రెగ్యులర్గా వేసే స్టైల్స్తో మీకు బోర్ అనిపించుంటుంది. సో అలా కాకుండా మనం డిఫరెంట్ స్టైల్లో ఈ పళ్ళుని ఎలా స్టైల్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో చూడబోయే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా, వాటి నోటిఫికేషన్స్ అయితే మీకు. సో పళ్ళుని డిఫరెంట్ వేస్లో స్టైల్ చేసుకోవడమా ఏంటి అని ఆలోచిస్తున్నారా? సో చూడండి, నేనైతే ప్లీట్స్ పెట్టి పిన్ పెట్టాను. ఇది రెగ్యులర్ స్టైల్. సో ఇలా వేసుకోవడం రెగ్యులర్ అనమాట. సో రెగ్యులర్గా వేసినట్టే ఎప్పుడు వేస్తే మనకు బోర్ కొడుతుంది. అసలే మన ఛానల్ ఏంటి, ట్రెండీ ఉమెన్ ఛానల్. అంటే మనం ఏది చేసినా ట్రెండీగా ఉండాలన్నమాట, ట్రెండీ లుక్ రావాలన్నమాట. సో అందుకని నేను కొంచెం ట్రెండీగా కనపడేలాగా కొన్ని డిఫరెంట్ వేస్ స్టైల్స్ చెప్తాను పళ్ళుకి. సో ఇదేంటంటే మీకు పక్కన వీడియో డిస్ప్లే అవుతుంటుంది. నేనైతే ఈ దుపట్టాను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు నేను ఎలా వేసానని పక్కన ఇంకొక వీడియో కూడా శారీ మీదకి వేసినప్పుడు పక్కన వీడియో డిస్ప్లే అవుతుంది, దాన్ని చూడండి. సో నేను ఇప్పుడు కట్టుకున్న శారీ చూడండి, ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, సో ఇక్కడ ప్లీట్స్ వచ్చాయి. సో ఇది డిఫరెంట్ స్టైల్గా ఉందా లేదా? సో చూడండి, చూడగానే డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది అండ్ అంత ఆడ్గా లేదు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ ఫ్లవర్ కనిపిస్తుంది, రెగ్యులర్ పళ్ళు వచ్చింది. సో డిఫరెంట్ లుక్ వచ్చింది, ట్రెండీ లుక్ కూడా వచ్చింది. సో అదేవిధంగా మీకు డిఫరెంట్ మోడల్స్ నేను ఇవాళ చూపించబోతున్నాను. సో లాస్ట్లో ఇది ఎలా వేసానో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా పళ్ళుని ఇలా వేసేసుకుంటాం కదా. వేసేసుకున్నప్పుడు సో ఫస్ట్ మనకు షోల్డర్ దగ్గర ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ మనం చూడండి సెంటర్లో ఇలా తీసుకోవాలి పళ్ళుని. పక్కన వీడియో కూడా డిస్ప్లే అవుతుంది. సెంటర్లో తీసుకొని మీకు ఎంత ఫ్లవర్ కావాలో అలా ఇక్కడ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ చూడండి, ఆ రబ్బర్ బ్యాండ్ వేసేయాలి. సో ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేసిన తర్వాత దీన్ని ఇలా సెంటర్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, సో ఇలా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసి సెంటర్లో ఉంటుంది కదా, మనం రబ్బర్ బ్యాండ్ వేసాం కదా, అది ఇలా పట్టుకోవాలి. తర్వాత దీనికి ఇంకొక రబ్బర్ బ్యాండ్ వేయాలి. సో మనం ఏంటంటే నేను ఇప్పుడు వేరే కలర్ వేసాను, బట్ మీరు ఏంటంటే మీ శారీకి మ్యాచింగ్గా ఉన్న కలర్ వేసుకోండి, బాగుంటుంది. సో వేస్తే చూడండి మనకు ఫ్లవర్ షేప్ తయారైంది. సో ఈ ఫ్లవరు మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట. పక్కన మీకు వీడియో డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఆ షోల్డర్ దగ్గర అలా వస్తుంది మనకు. రెగ్యులర్గా మళ్ళీ పళ్ళు వెనక ఇలా వచ్చేస్తుంది. సో ఇది ఒక స్టైలు. సో వేసుకుంటే లుక్ ఎలా ఉంటుంది మీకు పక్కన వీడియోలో డిస్ప్లే అవుతుంది. నేను ఒక శారీకి అయితే వేశాను, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో మనకి ఏంటంటే ఫ్రంట్ మనకి ఏమి ప్లీట్స్ పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ మనం ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటాం కదా. సో ఇక్కడంతా చిన్న చిన్నగా అలా ప్లీట్స్ వచ్చేస్తాయి దానికంతటా అవే. సో వేసుకుంటే చూడండి ఎంతో లుక్గా ఉంది. జార్జెట్ శారీ మీదకి చాలా బాగుంటుంది అనమాట ఈ స్టైల్ అనేది. సో పక్కన వీడియోలో మీరు చూసే ఉంటారు, బ్యూటిఫుల్గా ఉంటుంది. సెకండ్, మనం షోల్డర్ దగ్గర నుంచి ఇలా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా వేసుకోవాలి. మీకు పక్కన వీడియోలో కనిపిస్తుంది చూడండి శారీకి ఎలా వేస్తామని. సో ఇలా వేసుకున్న తర్వాత ఈ రెండు కార్నర్స్ని ఈ దగ్గర ఇట్లా రౌండ్గా లాక్కొని ఇక్కడ ఒక పిన్ పెడితే మనకు ఒక ఫ్లవర్ తయారైంది చూడండి. సో ఇక్కడ పిన్ పెట్టాలన్నమాట. ఇలా పిన్ పెట్టేసి షోల్డర్ దగ్గరకు వచ్చేలాగా పెట్టేస్తే చూడండి ఎంత బాగుంటుందో లుక్. సో మనకి లుక్ బాగుంటుంది, ఫ్లవర్ కూడా వెరైటీ ఫ్లవర్, ఇంతకు ముందు వేసిన కన్నా ఇది డిఫరెంట్ ఫ్లవర్ అనమాట. సో అలా ఉంటుంది. సో మీకు ఒక ఫ్లవర్ కావాలంటే ఒక ఫ్లవర్ పెట్టుకోవచ్చు, లేదా రెండు ఫ్లవర్స్ పైన కింద కనిపించేలాగా ఉండాలనుకుంటే రెండు ఫ్లవర్స్ కూడా వేసుకున్న లుక్ బాగుంటుంది. చూడండి, నేను ఫస్ట్ ఒక ఫ్లవర్ వేసాను, తర్వాత 2 ఫ్లవర్స్ వేసాను. సో చాలా బాగుంది కదా. సో ఇలా మనం డిఫరెంట్ వేస్లో పళ్ళుని స్టైల్ చేసుకోవచ్చు. నేను ఇది వరకు చూపించిన ఫ్లవర్ వేరు, ఈ ఫ్లవర్ వేరు అనమాట. సో ఇది కూడా బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూపిస్తున్నట్టు ఎల్లో కలర్ రిబ్బన్ ఒకటి ఉంటుంది. అదేంటంటే మనం డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు మిగిలిపోయిన క్లాత్ ఉంటుంది కదా, దాంతో నేను హెయిర్ బ్యాండ్గా హెయిర్ రిబ్బన్ లాగా పనికొస్తాయనేసి నేను అలా స్టిచ్ చేయించాను. సో ఆ ఎల్లో దాంతో మనం ఎలా స్టైల్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే మన పళ్ళుని ఎప్పుడులాగా ఒక దగ్గరికి తీసుకొని దానికి దీన్ని బౌలాగా కట్టుకోవాలి. కట్టుకునేసి ఇక్కడ పెట్టేసి పిన్ పెట్టేస్తే సూపర్గా ఉంటుంది. ఒకసారి వీడియోలో చూడండి. సో ఏం లేదు, జస్ట్ మనము ఆ రిబ్బన్ని బౌలాగా కట్టుకోవడమే. అదేంటంటే నేను శారీ బ్లాక్ కలర్ వేసాను, బ్లౌజ్ వచ్చేసి దానికి కాంట్రాస్ట్గా ఎల్లో కలర్ వేసాను కాబట్టి, సో ఆ ఎల్లో కలర్కి మ్యాచ్ అయ్యేలాగా రిబ్బన్ ఉంది కాబట్టి
చాలా బాగా సూట్ అయింది. వీడియోలో చూస్తే మీకే అనిపిస్తుంది, మీకు అది అసహ్యంగా అనిపించదు, ఏంటో ఆడ్గా అనిపించదు. చూసారనుకో చాలా ట్రెండీ లుక్ వస్తుంది చూడండి. ఆ బ్లాక్ శారీ మీద ఆ ఎల్లో బౌ కనిపిస్తూ సూపర్గా ఉంది కదా స్టైలు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మనం కట్టుకునే శారీని బట్టి ఇలా డిఫరెంట్ స్టైల్స్ మారిస్తే బాగుంటుందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్ స్టైల్ వచ్చేసి పర్ల్స్ చైన్తో మనం ఎలా పళ్ళుని స్టైల్ చేయాలో చూద్దాం. సో ఇది వచ్చేసి ఈ పర్ల్స్ చైన్ వచ్చేసి నేను మీషోలో కొన్నాను. ఇది ఎందుకు కొన్నానంటే వెస్ట్రన్ డ్రెస్సెస్ పైకి బాగుంటుందని తీసుకున్నాను. సో నాకు ఐడియా వచ్చింది దీంతో మనం పళ్ళుని స్టైల్ చేయొచ్చు కదా అనేసి. సో అది కూడా బోట్ నెక్ బ్లౌజ్ మీదకి మాత్రమే ఇలా స్టైల్ చేయగలం శారీని. సో ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్లు పళ్ళుని ఒక దగ్గర తీసుకొని దాన్ని చుట్టుకోవాలన్నమాట. ఇట్లా దాన్ని ఈ పర్ల్స్ చైన్తో ఇలా చుట్టుకుంటూ ఉండాలి. చుట్టేసిన తర్వాత మనకు కొంత దూరం వస్తుంది కదా. సో పైన కింద సేఫ్టీ పిన్స్ పెట్టేయాలి. పెట్టేసి చూడండి ఒకసారి పళ్ళుని వేస్తే ఎలా ఉంటుందో స్టైలు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదేంటంటే బోట్ నెక్ బ్లౌజ్ మీద బోట్ నెక్ బ్లౌజ్ అంటే మనకి పై వరకు వచ్చి ఉంటుంది. రెగ్యులర్ బ్లౌజ్ అంటే మనకు కొంచెం డీప్ నెక్ అలా వచ్చిన వాటికి బాగోదన్నమాట. ఎందుకంటే మనకు మొత్తం కవర్ అవ్వదు కదా, ఇక్కడ మనకు చిన్నగా వచ్చేస్తుంది పళ్ళు అంతా. ఎందుకంటే మనకు ఈ చైన్తో మనం దాన్ని తిప్పి పెట్టున్నాం కాబట్టి. సో కాబట్టి మీరు బోట్ నెక్ బ్లౌజ్ ఉన్న వాటికి మాత్రమే ఈ స్టైల్ వేసుకుంటే బాగుంటుంది. చాలా బాగుంది చూడండి, లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనకేంటంటే శారీ మీదకి మ్యాచింగ్ అయ్యేలా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి ఈ పర్ల్స్ చైన్ చాలా బాగా మ్యాచ్ అయింది. సో అందుకనే లుక్ కూడా అంత బాగుంది. స్టైల్ వచ్చేసి మళ్ళీ మనం పళ్ళుని ఒక దగ్గరికి ఇలా తీసుకొనేసి చూడండి ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేస్తాం ఇలాగా. సో రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత మళ్ళీ ఈ పక్క నుంచి ఇటు అంటే మనకి ఇక్కడ బౌ రావాలి. సో బౌ కోసమని ఇక్కడ వేసిన రబ్బర్ బ్యాండ్ని దీంట్లో నుంచి ఇలా మనకు బౌ రెడీ అయింది చూడండి. సో ఈ బౌని మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే ఇక్కడ బౌ కనపడుతుంది. ఇది ఇంకా చాలా సింపుల్గా ఉంది చూడండి, చాలా బాగుంటుంది. మనకు ఇక్కడ బౌ కనపడుతుంది కదా, అక్కడ రబ్బర్ బ్యాండ్ కనపడుతుంది మీకు. సో మీకు ఏంటంటే అలా రబ్బర్ బ్యాండ్ కనపడకూడదు అనుకుంటే మనకు బ్యాండ్కి పైన ఫ్లవర్ లాగా వచ్చిన హెయిర్ బ్యాండ్స్ చాలా ఉంటాయి. సో ఇక్కడ మధ్యలో మనకు ఏదైనా ఫ్లవర్ వచ్చినట్టు లేదా ఏదైనా పర్ల్స్ వచ్చినట్టు ఏదో ఒకటి ఉంటుంది కదా, బ్యాండ్స్ డిఫరెంట్ బ్యాండ్స్ ఉంటాయి. సో అలాంటి బ్యాండ్ కనిపెట్టేసామనుకో మధ్యలో మనకు ఈ రబ్బర్ బ్యాండ్ కనపడకుండా ఆ ఫ్లవర్ మనల్ని కవర్ చేస్తుంది అనమాట. అక్కడ బౌకి మధ్యలో కవర్ అవుతుంది. సో అలా మనకు రబ్బర్ బ్యాండ్ కనిపించలేదంటే మనకు ఇక్కడ శారీ పిన్స్ పెద్ద పెద్ద ఉంటాయి కదా, సో అవి కూడా మధ్యలో పెట్టేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. మధ్యలో ఏదైనా ఫ్లవర్ కనిపిస్తూ బౌ కనపడుతుంది. సో ఈ స్టైల్ కూడా చాలా బాగుంది. లాస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను వేసింది చాలా ఈజీ. ఇప్పుడు మనం రెగ్యులర్గా ప్లీట్స్ పెట్టి పిన్ పెట్టేసుకున్న తర్వాత సో చూడండి మనకు కింద ఈ పళ్ళు చివర వేలాడుతుంది కదా, దాన్ని ఇలా మనం ప్లీట్స్ పెట్టుకోవాలి. చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఇట్లా మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయాలి. వేసేసిన తర్వాత ఈ కార్నర్ ఆ కార్నర్కి ఇట్లా ఒక పిన్ వేసామంటే మనకు ఒక ఫ్లవర్ తయారైంది చూడండి. సో మీకు ఆ వీడియోలో కూడా కనపడుతుంది. ఆ ఫ్లవర్ని మనం వెనక నుంచి ఇలా తీసుకొని వచ్చి ఈ ముందు ఇలా పెట్టుకొని పిన్ చేసుకోవడమే. సో నేను వెనక నుంచి తీసుకుని వచ్చి పైన ఒక పిన్ పెట్టాను అండ్ ఇటు ఒక పిన్ పెట్టాను. సో ఇప్పుడు మనకు ఫ్లవర్ కదలకుండా ఉంది చూడండి. సో నాకైతే చాలా బాగా అనిపించింది, అంటే మనకు లుక్ కూడా చాలా బాగుంది. సో మనకి ప్లీట్స్ అన్నీ పెట్టడం వల్ల అంతా కవర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు. సో మన నడుము దగ్గర కావాలంటే ఇటు సైడ్ ఒక లాగి పిన్ పెట్టుకోవచ్చు. సో ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ ఉంటుంది, చాలా బాగుంది, ట్రెండీ లుక్ వచ్చింది. సో ఇవేనండి ఇప్పటి వరకు నేను ట్రై చేసిన డిఫరెంట్ స్టైల్స్. సో మీకు కానీ ఈ స్టైల్స్లో ఏదైనా స్టైల్ నచ్చినట్లయితే నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఇంకా డిఫరెంట్ వేస్లో పళ్ళుని స్టైల్ చేయడానికి నేను ట్రై చేసి ఖచ్చితంగా వీడియో పెడతాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేసిన వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త అప్డేట్స్తో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.